చట్టం ముంగట అందరూ సమానమే. చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఉన్నోళ్ళు లేనోళ్ళు నా ఓళ్ళు నీ ఓళ్ళు అని చూడొద్దు అంటారు. అంతే కదా మరి. తప్పులు ఎవ్వరు చేసినా తప్పే. అయితే మొదలు ఎంక్వైరీ చేసి అది తప్ప కాదా అని తేల్చాలి. రెండు దిక్కులో మాట్లాడాలి. అందరు చెప్పేది వినాలి. ఏమైందో ఆఖర్లో బయటేయాలి. అయితే 3 రోజుల కాంచెలి తెలంగాణ రాజకీయాలలో గరం అయిన ఓ కేసును గట్ల తేల్చే పనే షురువైందిగా. బండి భగీరథ కేసు మీద సిట్టేసింది సర్కారు. 17 ఏండ్ల మైనర్ అమ్మాయి కాబట్టి సీనియర్ ఐపీఎస్ మేడం ఇక ఎంక్వైరీ చేస్తుందని చెప్పిండు డీజీపీ ఆనంద్ సారు. 3 రోజులైనా ఎందుకు యాక్షన్ తీసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి సార్ అడిగితే ప్రధానమంత్రి మోడీ సార్ వస్తుండని అందరూ సెక్యూరిటీ బిజీలు ఉండమన్నాడట. సెంటర్ మంత్రి బండి సంజయ్ సార్ కొడుకు ఓ మైనర్ అమ్మాయిని మోసం చేసిండని మొన్ననే పోక్సో కేసు అయింది. లేలే హనీ ట్రాప్ చేసి పైసలు గుంజబోయిండ్రని కరీంనగర్ లా ఇల్లు కేసు పెట్టిండ్రు. ఆడవిళ్ళని సతాయించినా ఎందుకు అరెస్ట్ చేస్తలేరని బీఆర్ఎస్ పార్టీ రోడ్ల మీదకి వచ్చింది. మహిళా కమిషన్ కు కంప్లైంట్ చేసింది. అసలు ఏమైందో మొత్తం ఎంక్వైరీ చేయమని స్పెషల్ టీం పెట్టిందిగా గవర్నమెంట్. రాజకీయాలు పార్టీలు చూడం, తప్పు ఎవ్వరు చేసినా తప్పే అనుకొచ్చిండు మంత్రి పొన్నం సారు. ఆ అమ్మాయి మిమ్మల్ని కలిసిన మాట వాస్తవమా కాదా? ఆ అమ్మాయితో బాబు తిరిగిన మాట వాస్తవమా కాదా? వాటిని నిరూపణ చేసుకోవడానికి ప్రయత్నం చేసి నిర్దోషిగా అయితే నిర్దోషిత్వం నిరూపించుకోండి. ఇదే ముచ్చట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సార్ అడిగితే బండి సంజయ్ గారు మా నేత, మా మినిస్టరు, ఆయనకు ఈ యొక్క దీంతో ఎపిసోడ్ సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటే దట్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్ బై పోలీస్. మరిగా సిట్ ఎంక్వైరీలా ఏం తేల్తదో గాని బండి సంజయ్ సారు గీ మాట అన్నాడు నిన్నటి మీటింగులా. నన్ను నమ్మండి అన్నా, తప్పుడు ప్రచారం నమ్మకండి అన్నా, పార్టీకి తల వంచే పని చేయనన్నా. చాతగాని మూర్ఖులు, ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి